హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNBV. ఈ రోజు వ్లాగ్ చూసే ముందు మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఏంటి ఈ రోజే కార్తీక పౌర్ణమి, మీరు ఎలా వీడియో తీసి పోస్ట్ చేశారనుకుంటున్నారా? అయితే ఇది మొన్న నేను తులసి కళ్యాణం అంటే క్షీరాభి ద్వాదశి మనం పూజ చేసుకుంటాం కదా, ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట. పౌర్ణమి రోజున నేను పూజ చేసుకుంటానో చేసుకోనో అనే ఉద్దేశంతో నేను ముందుగానే దీపాలన్నీ కూడా వెలిగించుకుందాము అనుకున్నాను. సో ఆ రోజు పొద్దున్నే లేచి, అంటే తులసి కళ్యాణం రోజున పొద్దున్నే లేచి నేను ముందు ఫ్రెష్ అయిపోయి ఇంటి నిండా దీపాలు అయితే పెడుతున్నాను. మనం పొద్దున్నే లేవుగానే ఈ కార్తీక మాసం అంతా కూడా దీపాలు పెట్టుకోవడం మనందరికీ అలవాటు కాబట్టి ముందుగా నేనైతే దీపాలని పెట్టేస్తున్నాను అనమాట. అప్పటికే 5:30 ఆ టైం అయింది. నేను కొంచెం ఎర్లీగానే లేచి బాత్ చేసేసి దీపాలన్నిటిని కూడా పెట్టుకుంటున్నారు. అయితే మీరు మొన్న తులసి కళ్యాణం పూజ చేసుకున్నారా? మీలో తులసి కళ్యాణం చేసే పూజ ఉంటుందా ఉండదా? సో తులసి కళ్యాణం అంటే మనం పెద్దగా చేసేది ఏమీ ఉండదు. మనము కార్తీక మాసంలో తులసి చెట్లు, ఉసిరి చెట్టు కూడా నాటుకొని మనం పూజ చేసుకోవాలి. సో ఒకవేళ ఉసిరి చెట్టు ఈ మధ్య మనకి ఉసిరి మొక్కలు, ఉసిరి చెట్టులు దొరకటం చాలా తక్కువైంది కాబట్టి నాకు లాస్ట్ ఇయర్ ఉసిరి మొక్క దొరికింది. మనకి గార్డెన్స్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్ళి నేను తీసుకున్నాను. ఈ సంవత్సరం మాత్రం అసలు దొరకలేదండి. 1-2 చోట్ల తిరిగాను కానీ అక్కడ లేవన్నారు. సో ఇంకొక 2-3 ప్లేసెస్ తిరుగుంటే మనకు ఖచ్చితంగా దొరికేది, కానీ నేను వీలవ్వక వెళ్ళక నేను తెచ్చుకోలేదనమాట. సో ఎనీవేస్ మనం తులసి చెట్టులో కృష్ణయ్య బొమ్మ పెట్టుకొని పూజ కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా నేనైతే దీపాలన్నింటినీ పెట్టేసుకొని ముందుగా తులసి చెట్టు దగ్గర పూజ చేసి ఆ తర్వాత ఇంట్లో అయితే పూజను చేసేసాను. సో పొద్దున్నే ఇలాగా పూజ చేసుకొని ఇంకా నేను నా రొటీన్, నా పనులైతే నేను మొదలు పెట్టేసుకున్నాను అనమాట. ఇలాగా కార్తీక మాసం ఈ 30 రోజులు 32 రోజులు మనము ఎలా అయితే పూజ చేసుకుంటామో మన రొటీన్ని ఎర్లీ మార్నింగే లేచి ముందు పూజ చేసుకొని ఆ తర్వాత రోజుని ఎలా ప్రారంభిస్తాము. ఇలాగే ఒక 40 రోజులు కనుక మనం దీక్షగా, అంటే ఒక పర్టికులర్ టైంగా మనము పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా అది మన అలవాటు అవుతుందంట. అందుకే మన పురాణాలు కూడా కొంతమందికి 40 రోజులు అయ్యప్ప స్వామి మాల, 20 రోజులు కనకదుర్గమ్మ మాల అని ఇట్లాగా భవానీ మాల ఇలాగ వేసుకుంటూ ఉంటారు. ఒకటి మనకి దేవుడి మీద భక్తి రావాలి, రెండోది మనము ఆ పర్టికులర్ టైంలో మార్నింగే లేచి మన పనులు చూసుకోవటం, దేవుణ్ణి ఆరాధించటం, ఇవన్నీ మన లైఫ్లో భాగమైపోవాలి అని పురాణాల్లో ఇట్లా పెట్టి ఉండుంటారు. అందుకే మనకి ఈ 40 రోజులు ఏవైతే ఒక దీక్షగా చేస్తామో నెక్స్ట్ 3 మంత్స్ అలాగే కంటిన్యూ చేస్తే మన రొటీన్ కూడా అలాగే సెట్ అయిపోతుందంట. సో ఇట్లాగా నేను ఒక ప్రభుజీ గారు ఇట్లాగా ప్రవచనాలు చెప్తుంటే విన్నాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా నేనైతే పూజ అదంతా కూడా చేసేసుకొని ఇంకా నేను ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేస్తానో మీతో చూపిస్తున్నాను. ఫస్ట్గా అయితే మనం బెండకాయల్ని మీడియం సైజులో కట్ చేసుకొని ఇట్లాగా వేడి నూనెలో 1-2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఆ జిగురుతనం పోతుందనమాట. ఇట్లాగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇంక ఇప్పుడు ఆయిల్ మొత్తం తీసేసి ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే ఆయిల్ ఉంచుకొని పోపు పెట్టుకుందాము. దీంట్లోకి ఆ పోపు గింజలు, ఎండుమిర్చి, అలాగే పల్లీలు వేసుకోండి. తినడానికి బాగుంటుంది అండ్ ఫ్రై కూడా టేస్టీగా ఉంటుంది అనమాట రైస్లో. అండ్ పల్లీలు రోజుకి ఒక్కసారి తింటే మనకి మంచి ప్రోటీన్ ఉంటుంది. ఆ తర్వాత పల్లీలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బెండకాయని ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లోకి యాడ్ చేసేసేయండి. ముందుగా ఆయిల్లో ఫ్రై ఎందుకు చేస్తామంటే మనకి ఒక్కొక్కసారి బెండకాయ మొత్తం గుజ్జుగా అయిపోతుంది, దాంట్లో మనకి గమ్ము లాగా ఉంటుంది కాబట్టి అది మెత్తగా అయిపోతుంది. సో ఇట్లా 1-2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము అంటే ఆ జిగురుతనం పోతుంది. ఇంక ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఇందులోకి ఉప్పు, కారం, పసుపు. కారం నేను ఇక్కడ వచ్చేసి చున్నెలపాయ కారం వేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్ అండ్ సింపుల్గా అయిపోయి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది నేను మార్నింగ్ పన్ విత్ లంచ్ బాక్స్ కోసం తయారు చేశాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ వాడు ఇష్టంగా కూడా తింటాడు. ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది, వాడిని అయితే స్కూల్కి పంపించాను. ఇంట్లో చిన్న పనులు చేసుకుంటూ ఈరోజు నేను మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాలన్నమాట. అందుకే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. మొన్న రీసెంట్గా నేను 2 బెడ్షీట్స్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఇంకా అవే ఇక్కడ వేస్తున్నాం అనమాట. మా ఇంట్లో 2 బెడ్స్ ఉంటాయి. సో ఇంకా 2 బెడ్స్ మీద ఇట్లాగా కొత్త వేసాను. అయితే వాటికి పిల్లో కవర్స్ ఇవ్వలేదు కదా, నేను వేరేవి వేసి ఇట్లాగా మ్యాచ్ చేశాను అనమాట.
కలర్ కానీ ఈ డిజైన్ మాకు బాగా కనిపించింది. ఒకటి ఇట్లాగా డార్క్ పింక్ కలర్ అయితే ఇంకోటి ఇట్లాగా బ్లూ కలర్ అనమాట. సో వీటి మీద కూడా పిల్లో కవర్స్ ఏమీ ఉండవు, వేరేవి వేసి మ్యాట్ చేశాను. చూసారు కదా ఎంత బాగుందో. నేను ప్రతిసారి మీకు చెప్పాలనుకుంటానండి, నేను ఇట్లాగా బెడ్షీట్ వేసేటప్పుడు ఇట్లాగా చేత్తో నొక్కుతుంటే నాకు కొంచెం చేతులు ఫింగర్స్ నొప్పి వస్తాయి అనమాట. అందుకే ఇట్లాగా ఒక కోంబు తీసుకొని ఒక దువ్వెన తీసుకొని ఇట్లాగా లోపలికి ప్రెస్ చేస్తుంటే బెడ్షీట్ టైట్గా వస్తుంది. చూసారా, నేను కింద ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేస్తుంటే పైనుంచి ఫుల్గా టైట్గా వస్తుంది అనమాట. ఇట్లాగా నీట్గా కనిపిస్తుంది బెడ్. ఇట్లాగా నేను కోంబు ఎప్పటి నుంచో మీకు చూపించాలనుకున్నా అండ్ ఫైనల్గా ఇప్పుడు చూపించాను. ఇంకా బెడ్షీట్ వేసి ఇల్లంతా ఇలాగా సెట్ చేసి నీట్గా ఇంకా నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి మా ఫ్రెండ్ మ్యారేజ్కి అయితే వెళ్ళానండి. అప్పటికే ఆల్మోస్ట్ 10:30 అట్లా అయిపోయిందనమాట నేను మ్యారేజ్కి వెళ్ళేసరికల్లా. సో ఇంకా ఎగ్జాక్ట్గా వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకునే టైం అనమాట. కరెక్ట్గా టైంకి వెళ్ళినందుకు సో చాలా తర్వాత మా ఫ్రెండ్స్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. తిను నా ఇంటర్ ఫ్రెండ్ అనమాట. ఇంటర్ అయిపోయినప్పటి నుంచి పర్సనల్గా కలవటం అనేది ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే ముందు రోజు సంగీత్ ఫంక్షన్కి పిలిస్తే అప్పుడు కూడా వెళ్ళాను. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము ఇంటర్లో 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళము. ఆ 5 మెంబర్స్ మ్యారేజ్లో నాది ఫస్ట్ అయితే అండ్ సురేఖది సెకండ్ అనమాట. సో మా ఫ్రెండ్ పేరు సురేఖ. సో ఈ 8 years అయిపోయింది ఇంటర్ అయిపోయి. ఇంతవరకు ఒకరికొకరం ఎప్పుడు కూడా పర్సనల్గా మీట్ అయిందే లేదు. ఇట్లాగా ఫస్ట్ టైం కలిసినందుకు ఆ రోజంతా చాలా మంచిగా టైం స్పెండ్ చేశాము. అండ్ ఫైనల్గా సురేఖ మ్యారేజ్ అయితే అయిపోయింది. చాలా హ్యాపీ. సో వీళ్ళు హైదరాబాద్లో ఉండబోతున్నారనమాట ఇంక ఇప్పటి నుంచి. సో మ్యారేజ్లో ఒకళ్ళు గిఫ్ట్ చేశారండి. అప్పుడే మ్యారేజ్ అవుతుంది కదా, ఇట్లాగా జీలకర్ర బెల్లం పెట్టుకున్న ఈ ఫోటోని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గిఫ్ట్గా అప్పటికప్పుడే తీసి ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాను. అండ్ సురేఖ ఇంకా సర్ప్రైజ్ అయింది. సో ఇంకా అలాగా లంచ్ చేసి టైం స్పెండ్ చేసి ఇంకా 2 కల్లా ఇంటికైతే రిటర్న్ అయ్యాము. అక్కడ దిగిన కొన్ని క్యూట్ పిక్స్ అనమాట. సో మంచిగా మెమరబుల్గా టైం అయితే స్పెండ్ చేశాము. అండ్ మేము ఒక గిఫ్ట్ కూడా ఆర్డర్ చేశాము. తర్వాత వాళ్ళ ఇంటికి డెలివరీ అవుతుంది. సో ఇంకా అక్కడి నుంచి వచ్చి బ్యాంక్లో పని ఉంటే బ్యాంకుకి కూడా వెళ్ళొచ్చేసి ఇంకా ఇంటికి వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అయిపోయాను. సో ఎందుకంటే ఈ రోజే తులసి కళ్యాణం పూజ అనమాట. సో ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది. అప్పటికే కొంచెం చీకటి పడిపోయింది అనమాట. 6 అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా ఫాస్ట్గా మళ్ళీ రెడీ అయిపోయి ముందు ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత తులసి చెట్టు దగ్గర పూజ చేద్దాము అనేసి ముందు దీపాలు అయితే పెట్టేశాను బయట. ఆ తర్వాత పూజ గదిలో పూజనైతే చేస్తున్నాను. సో బయట మనం పూజ చేయాలి కాబట్టి నేను ఎప్పుడైనా కానీ గుడికి వెళ్ళేటప్పుడు ఇట్లాగా బాక్స్ సెట్ చేసుకుంటాను కదా. ఇదే మనం తీసుకెళ్ళిపోతే ఇంకా ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్గా పూజనైతే చేసుకోవచ్చు. సో అందుకే ముందుగా కావాల్సినవన్నీ కూడా పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. మనం తులసి చెట్టు బయట ఉంటుంది కాబట్టి బయటకి తీసుకువెళ్ళటానికి ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకుంటున్నాను. సో చూసారు కదా, స్వీట్ అంటే ప్రసాదంతో సహా అన్నీ ఉన్నాయి. ఇంకా ఆకులు పూలు ఇలాంటివి మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇవన్నీ తీసుకునే ముందుగా నేను పూజ గదిలో పూజనైతే చేయాలండి. అందుకే నేను ముందు పూజ గదిలో పూజ చేస్తాను. అలాగే నేను చెప్పాను కదా, తులసి చెట్టులో నాకు ఉసిరి చెట్టును నాటుకోవటం కుదరలేదు. అందుకే ఇంట్లో ఉన్న కృష్ణ చిన్న బొమ్మను పెట్టుకుంటున్నాను. మనము చాలామంది చాలా ఘనంగా కూడా చేస్తారు. కొంతమందికి ఆ పద్ధతి కూడా ఉంటుంది ఇట్లాగా తులసి కళ్యాణం మంచిగా పూజ చేయాలి అని. బట్ నేను అంటే నాకు ఫస్ట్ నుంచి తెలియదు, పెళ్ళైన తర్వాత నుంచి నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసిన చిన్న చిన్న పద్ధతులతో నేనైతే పూజను చేసుకున్నాను. సో కొన్ని చోట్ల విన్నాను అనమాట, ఉసిరి చెట్టు లేకపోతే మనం కృష్ణ బొమ్మ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనేసి. అందుకే ఇంకా కృష్ణ బొమ్మ కావాల్సినవన్నీ కూడా పక్కన పెట్టేసి నేను ముందుగా పూజ గదిలో దీపారాధన అయితే చేస్తున్నాను. పూజ ఇక్కడ అయిపోయిన వెంటనే ఇవిగోండి దీపారాధనకు కావాల్సినవన్నీ కూడా దీపాల్లో నూనె ఇవన్నీ కూడా వేసుకొని పెట్టుకున్నాను. అయితే మనము తులసి చెట్టు దగ్గర ఈరోజు 11 దీపాలు పెడతాము. ఎందుకంటే 11 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దీపం అన్నట్లుగా 11 నక్షత్రాలకి 11 దీపాలను అయితే పెడతారు. చాలామందికి డౌట్, మాకు ఇంట్లో తులసి చెట్టు పెట్టుకున్న ఆనవాయితీ లేదండి, మేము పూజ చేసుకోవచ్చా అని.
నాకు తెలిసినది ఏంటి అంటే తులసి చెట్టు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ అండి. ఎందుకు అంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకి ఆక్సిజన్ని ఇస్తుంది. సో ఆక్సిజన్ మనకి ఇస్తుంది అంటే ఖచ్చితంగా అది పాజిటివ్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండటం మంచిదే. సో అటువంటి ఆచారాలు అంటూ ఏమన్నా పెద్దలు చెప్తే ఓకే, కానీ తులసి చెట్టు ఇంట్లో ఉండటం అనేది చాలా మంచి విషయము. మీకు కుదిరితే ఖచ్చితంగా ఇంట్లో తులసి చెట్టుని పెట్టుకోండి, మంచిదే. ఇంకా ఆ తర్వాత నేను తులసి చెట్టు దగ్గర కూర్చొని ఇంక ఇక్కడంతా కూడా ముందుగా శుభ్రం చేస్తున్నాను. ఇక్కడ మనం దీపాలు అవి పెట్టుకోవాలి కాబట్టి ముందుగా నీటితో శుభ్రం చేసేసి ఆ తర్వాత పిండితో నేను ముగ్గును వేస్తున్నాను. ఇక్కడ చూసి నవ్వుకోకండి, ఎందుకంటే నాకు ముగ్గుతో వేయటం చాలా తక్కువ అనమాట. నాకు ఎగ్జాక్ట్గా రాదు. అసలు నార్మల్గా చాక్ పీస్తో ముగ్గులు వేయటమే, నాకు ఎక్కువ డిజైన్స్ రావు. చాలా మినిమల్గా నేర్చుకున్నాను, అవి ఇంట్లో రోజు వేస్తూ ఉంటాను. ముగ్గుతో అయితే అసలు నో ఛాన్స్, అసలు రానే రావు. ఇదిగోండి ఇట్లాగా పూజలకి అట్లా బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను. ఇంకా పిండి దీపంతో ముగ్గులు వేసేసి ఆ తర్వాత కుంకుమ పసుపుతో అలంకరించాను. ఇదిగోండి ఇంకా తులసి చెట్లు అయితే కృష్ణయ్య బొమ్మను పెట్టాను. ఇక్కడ కొంచెం హైట్గా ఉండాలి అనేసి కింద చిన్న ప్రమిదను పెట్టి ఆ తర్వాత కృష్ణయ్యని అయితే పెట్టి ఇక్కడ ముందుగానే నేను అంటే అత్తయ్య ఇట్లాగా లిల్లీ పూలు ఉంటాయి కదా, లిల్లీ పూలు బంతి పూలతో మాలనైతే గుచ్చారు. దాన్ని నేను అమ్మవారికి సమర్పించాను. ఇంక ఇట్లాగా మాలను కూడా వేసేసి ఇంకా కింద అంతా కూడా నేను దీపాలు పెట్టడం కోసము ఆకులు అవన్నీ వేసి దీపారాధన చేయడానికి ఇట్లాగ దీపాలు ఒత్తులు అన్నిటిని కూడా వేసుకొని ముందుగానే ఉంచాను కాబట్టి ఇంకా వాటన్నిటిని ఇక్కడ పెడుతున్నాను. ఈరోజు మనము ఇట్లాగా దీపాలను వెలిగించుకోవచ్చు. ఉసిరి దీపాలు అలాగే 365 ఒత్తులు ఉంటాయి కదా, మనకి నచ్చినట్లుగా అన్ని దీపాలని ఈరోజు వెలిగించుకోవచ్చు. సో నేను పౌర్ణమి రోజున పెట్టుకోను అనే ఉద్దేశంతో ఈరోజు ఉసిరి దీపాలు ఇవన్నీ కూడా వెలిగించాను. పూజ అంతా అయిపోయిన తర్వాత తులసి అష్టకం కూడా చదువుకున్నానండి. ఇట్లాగా బయట కూర్చొని తులసి చెట్టు దగ్గర ఈ దీపాలతో చాలా బాగా అనిపించింది. సో ఇంకా ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయిందండి. ఇంకా హారతే ఉందన్నమాట. హారతిని కూడా ఇచ్చేసి ఇంకా పూజనైతే ముగిస్తాను. ఇంకా హారతి ఇవ్వటంతో పూజ మొత్తం అయిపోయిందండి. పూజ అయిపోయినా కానీ నాకు కొంచెం సేపు అక్కడే అలాగా కూర్చోవాలనిపించింది. ఎందుకంటే ఆ ఉసిరి దీపాలు, నెయ్యి దీపాలు, ఇట్లాగా తులసి చెట్టు చుట్టూరు దీపాలు ఉండేసరికల్లా ఆ వెలుగు చాలా బాగా నచ్చింది. అండ్ బయట కూడా క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి ఇంకట్లాగే కూర్చొని కొన్ని క్లిప్స్ అవి కూడా దిగాను. నాకు నచ్చిందనమాట మెయిన్గా. ఇంకా కొంచెం సేపు లైట్ వేసి లైట్ ఆఫ్ చేసి అట్లాగా కొన్ని పిక్స్ అవి కూడా తీసాను అనమాట. ఇంకా మా అత్తయ్య గారు కూడా వస్తే ఇంకొకేసారి ఇద్దరం కలిసి దండం పెట్టుకొని ఇంకా అక్షింతలు అయితే వేపించుకున్నాను. సో చూసారు కదండి, ఈరోజు మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళటం అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వ్లాగ్ని అయితే నేను ఇలా షూట్ చేసి అండ్ మీతో షేర్ చేయడం చాలా హ్యాపీ. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి అండ్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామా మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.